హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పిల్లలకి వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చిందండి. అందుకని చెప్పి సరదాగా అలా బయటకు తీసుకెళ్దాం అనుకున్నాం. లోకల్లో పోలవరంలో పార్క్ పెట్టారు. సరే చూద్దాం కదా అని వెళ్ళామండి. 4 to 5 అనమాట. చూస్తే క్లోజ్ చేసేసి ఉంది, తాళం వేసేసింది. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అందువల్ల క్లోజ్ చేసి ఉంచేయమన్నారంట. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము, ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తారేమో అని చాలాసేపు చూసాం. కానీ ఎవరూ రాలేదండి. క్లోజింగ్ ఓపెన్ చేయొద్దన్నారంట. చాలామంది బయట నుంచొని వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాము, బాగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము, కానీ అప్సెట్ అయిపోయాము. చాలా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలు. ఇంకా పక్కనే పెద్ద డ్యామ్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఇదిగోండి చూడండి, వాటర్ బాగా ఫ్లో ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఫోర్కే అండి. అసలు మధ్యాహ్నం అయితే ఇంకా వెంటనే వంట చేసుకొని తినేసి స్టార్ట్ అయిపోయాము. అసలు రెస్ట్ తీసుకోలేదు. అందుకు చాలా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలు. ఇంకా సర్లే, ఇంకెలాగా బయటకు వచ్చాం కదా, సరదాగా అలా బయటంతా చూసి అప్పుడు వెళ్దామన్నారు. ఇంకా అటువైపు వ్యూ అంతా బాగుంటుంది, రండి చూద్దామంటే వెళ్ళామండి. ఇదిగోండి, తుఫాను బాగా ఫ్లడ్స్ వచ్చేసినాయి కదా. ఈ ఫ్లడ్స్ రావడం వల్ల మొత్తం బాగా వాటర్ వచ్చింది. ఆ బ్యాగ్లో ఏమున్నాయో మళ్ళీ మీకు చెప్తాను వీడియోలో. తర్వాత ఇలా తీసుకెళ్ళారండి. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. చాలా బాగుంది వ్యూ, చాలా బాగుంది. క్లైమేట్ కూడా చూడండి, మబ్బులు వేసినాయి, చాలా బాగుంది. బ్యూటిఫుల్గా ఉంది కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడే పక్కన ఆ పార్క్కి ఆపోజిట్లో కొత్తగా టెంపుల్ పెట్టారండి. జస్ట్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. చూసేసి మళ్ళీ వెంటనే వచ్చేసామండి. చూడండి, మంచి వ్యూ పాయింట్ ఉంది ఇటువైపు. పిల్లలకి స్నాక్స్ అవి నేను ఇంట్లో చేసే పట్టుకెళ్ళానండి. శనగలు ఉంటాయి కదండి, పెద్ద శనగలు, కాబోలి శనగలు అంటారు కదా, వాటిని ఒక 8 hours ముందు వాటర్లో నానబెట్టేసి వాటిని కొంచెం తాలింపు పెట్టి తీసుకెళ్ళానండి. ఇంకో నానిన తర్వాత ఈ సైజులో వచ్చినవి, వీటిని తాలింపు పెట్టేసి స్నాక్స్ తినడానికి తీసుకెళ్ళాము. అలాగే ఇవి సగ్గుబియ్యం వడియాలండి, ఇంట్లో పెట్టినవి కాదు, బయట షాప్లో తీసుకున్నాం. ప్యాకెట్ 50 రూపీస్. భలే ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇదిగోండి అలా ఉన్నాయి. వాటిని ఫ్రై చేసి తీసుకెళ్ళాను అనమాట, పిల్లలు తినడానికి స్నాక్స్ ఉంటాయి కదా అని చెప్పి. తర్వాత ఇంకా ఎలాగా ఇంకా చూడడానికి లేదు కదండి, ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి కూడా వెళ్ళాము. వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము, కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము. చాలా కాస్ట్ పెరిగిపోయినాయండి. ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మేము వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసేసుకున్నాము. ఇంకా పిల్లలు బయటే తిందాము, ఏదన్నా తీసుకుందామంటే ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, చికెన్ ఫ్రై కూడా తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి 9 అయిపోయిందండి. ఇంటికి వచ్చేటప్పటికి తెలిసిన వాళ్ళు ఉంటే మధ్యలో తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇంకా నైట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా వండలేను అంటే సర్లే అని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రై తీసుకున్నారండి. ఇంకా మధ్యలో తెలిసిన ఆంటీ వాళ్ళు ఇంటికి వెళ్ళాము. ఇదిగోండి ఎంత గ్రీనరీ భలే ఉంది కదా. ఇక్కడ దారి మధ్యలో మంకీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఎన్ని మంకీస్ ఉన్నాయో. తర్వాత అక్కడ ఇలా చేస్తున్నారండి, రుమాల్ రోటీ అంటారు కదా, అట్లా ఎలా చేస్తున్నారో చూడండి. అది కూడా వీడియో తీశాను.
జస్ట్ 2 మినిట్స్లో చేసేస్తున్నారు అతను. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.